నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఎంతో హెల్దీ అయిన రాగి పిండి అండ్ బెల్లంతో కేక్ చేసుకున్నాము. అండ్ ఈ రోజుతో మన ఛానల్కి 200 సబ్స్క్రైబర్స్ అయ్యాము. సో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు సోమిన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ సబ్స్క్రైబింగ్. నేను పిల్లలకి హెల్దీ ఫుడ్ అండ్ మామ్స్కి ఈజీ కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక కేక్ ఎలా చేశానో చూడండి. ఫస్ట్ ఒక కప్పు బెల్లం తీసుకొని అందులో 2-3 స్పూన్స్ పాలు పోసి కరిగించుకొని పక్కకు పెట్టుకున్నాను. అండ్ 1 కప్ ఆఫ్ రాగి పిండి తీసుకొని ప్యాన్ లో ఫ్రై చేసుకున్నాను. అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పిండి చల్లారాక ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ రాగి పిండి అండ్ 1 కప్ ఆఫ్ గోధుమ పిండి జల్లించుకొని తీసుకున్నాను. తప్పకుండా జల్లించుకునే తీసుకోవాలి. అండ్ అందులోనే 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసి జల్లించుకున్నాను. ఇలా జల్లించుకునే ప్రాసెస్ మాత్రం మిస్ చేయకండి. అండ్ చాక్లెట్ టేస్ట్ రావడానికి 2 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ తీసుకొని జల్లించుకున్నాను. ఈ అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ ని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనము చేసేది ఎగ్లెస్ కేక్. ఇంకొక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్పు ఆయిల్, ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి. అండ్ 1/2 కప్పు పెరుగు. ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే తీసుకోకండి, కాసేపు రూమ్ టెంపరేచర్లో ఉన్నాక తీసుకోండి. అండ్ అందులోనే మనం ఫస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా బెల్లం అండ్ పాలు, అది స్టెయిన్ చేసుకొని అందులో మిక్స్ చేసుకోండి. బెల్లంలో మట్టిలాగా వస్తుంది కదా, అది రాకుండా స్టెయిన్ చేసుకోవాలి. ఆ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్, దాంట్లో పోసుకోవాలి. నేను మళ్ళీ స్టెయిన్ చేస్తున్నాను ఎందుకంటే నా పెరుగు కొంచెం మిక్స్ కాలేదు. ఆ బెల్లం మిక్స్చర్ కొంచెం కొంచెం తీసుకుంటూ నేను ఒకటే డైరెక్షన్ లో మిక్స్ చేసుకున్నాను. అలా ఒకటే డైరెక్షన్ లో మిక్స్ చేసుకుంటే మనకు బబుల్ ఫామ్ కావు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పాలు తీసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ కేక్ బ్యాటర్ రెడీ అయిందని తెలియడానికి మిక్స్ చేశాక ఒకసారి ఆ స్పూన్ ని పైకి లేపడితే రిబ్బన్ లాగా పడుతుంది. అలా అయితే మన కేక్ బ్యాటర్ రెడీ అయినట్టే. నేను కప్ కేక్స్ కూడా చేస్తున్నాను. సో కప్ కేక్ మోల్డ్స్ తీసుకొని అందులో ఫిల్ చేసుకున్నాను. అండ్ కేక్ మోల్డ్ కి ఆయిల్ రాసి గోధుమ పిండితో డస్టింగ్ చేసి బ్యాటర్ దాంట్లో పోసుకున్నాము. నేను ఓవెన్ లో చేస్తున్నాను కేక్. సో 180 degrees లో 30 minutes ప్రీ హీట్ కి పెట్టుకున్నాను. కేక్ అండ్ కప్ కేక్స్ పైన టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకున్నాము. ఓవెన్ ప్రీహీట్ అయ్యాక 180 degrees లో 30 minutes పెట్టాను టైమింగ్. మీరు గ్యాస్ పైన చేసుకోవాలనుకుంటే కుక్కర్ గిన్నెలో ఒక గిన్నె బోర్లించి ప్రీహీట్ కి పెట్టుకోండి 30 minutes. హీట్ అయ్యాక ఈ కేక్ గిన్నెను అందులో పెట్టుకొని ఇంకో 30 minutes కుక్ చేసుకోండి. గ్యాస్ పైన కూడా చాలా బాగా వస్తుంది కేక్. అండ్ ఈ రాగి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అందరికి తెలిసిందే. కానీ పిల్లలు ఎక్కువగా తినరు కదా, సో వాళ్ళ కోసం ఇలా కేక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ షుగర్ పేషెంట్స్ స్వీట్ ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. హెల్దీ కూడా అండ్ వాళ్ళు స్వీట్ తిన్నామన్నా హ్యాపీ కూడా ఉంటుంది. అండ్ మనం ఈ టూటీ ఫ్రూటీ ప్లేస్ లో చాకోస్ ఆర్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా హెల్దీ కూడా. ఇక మన కేక్ రెడీ అయిపోయింది. కుక్ అయిందో లేదో అని ఫోర్క్ తో గుచ్చి చూస్తున్నాను. బాగా కుక్ అయింది. ఫోర్క్ ని గుచ్చి తీసినప్పుడు ఫోర్క్ నీట్ గా వస్తే మన కేక్ బాగా కుక్ అయిపోయినట్టు. చాలా సింపుల్ గా ఉంది కదా రెసిపీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కప్ కేక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. బయట చాకోపై దొరుకుతుంది కదా, అలాగే అనిపించింది నాకు. టేస్ట్ కూడా చాలా బాగుంది. సోమిన్ కి చాలా నచ్చింది. నేను మా అబ్బాయికి వీలైనంతగా హెల్దీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ నాకు ఎక్కువ బర్డెన్ కాకుండా ఉండే రెసిపీసే చేస్తాను. మీరు కూడా ఈజీ వేలో పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టాలనుకుంటే నా వీడియోస్ ని ఫాలో కండి. అండ్ నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సోమిన్ హ్యాపీగా కేక్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. వీడియో చూశాక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.